హలో అండి, ఏంటి మా వారు కింద కూర్చొని అలా బొమ్మతో ఆడుకుంటున్నారు అనుకున్నారా? ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటిగా చూపిస్తాడు. ఏంటంటే ఇవి కొడైకెనాల్ నుంచి వచ్చిన గిఫ్ట్లు. కొడైకెనాల్ నుంచి వచ్చిన అక్క వాళ్ళు తమ్ముడు వాళ్ళు వెళ్ళారు కదా మొన్న సమ్మర్లోని, అక్కడి నుంచి తీసుకొచ్చారు. అప్పటి నుంచి తీయడం కుదరలేదు. చూడండి, చూసేయండి. మా అమ్మాయి వాళ్ళు ఇద్దరిది బొమ్మ అలాగే ఉండు. పట్టుకో, వేడి తిరిగి పట్టుకో. భలే ఉన్నాయి అయితే బొమ్మలు కదండి. జుట్లు ఇదేంటి, దీని జుట్లేవి? అదిగోండి, దాని పిలకలు కూడా కూర్చోబెట్టాడా కాసేపు. భలే ఉంటాయి. నెక్స్ట్ అది 5 years దాకా వాడిపోదంటండి. కొంచెం విడిగా తీ, మామూలు పట్టుకో. 5 years దాకా అంటండి. అవి వాడిపోదంట, రియల్వే అంట. 5 years దాకా వాడదంట. అందరు తీసుకుంటా ఉంటే తీసుకొచ్చారు. బాగుంది కదా, స్మెల్ కూడా వస్తుంది. చూసావండి నువ్వు కదా? 5 years దాకా ఉంటుందంట, అలాగే ఉంటుందంట ఫ్లవర్స్. చూపి, ఆ ఫ్లవర్ చూపి మళ్ళీ ఒకసారి. అదిగోండి, 5 years దాకా ఉంటుందంట. అది అందరు తీసుకెళ్తుంటే తీసుకొచ్చారు. పక్కన పెట్టు. నెక్స్ట్ ఏంటి, ఐ లవ్ కొడైకెనాల్. అలాగే ఉంది, బాగుంది కదా. మ్యాగ్నెట్ అంటించుకోవాలి, ఫ్రిడ్జ్కి కానీ బీరువాకి కానీ అలాగా. అది కూడా అంటించేదేనండి. వెనక తిప్పు. స్టిక్కరా గోడకా? చూపి. బాగుంది. అక్క తమ్ముడు ఇద్దరు తీసుకొని వచ్చారు. బాగుంది కదా ఇది. ఇదిగా అండి మా ఫ్యామిలీ బీరువాకి అయితే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్కి నేను అప్పుడు మనం ఊటీ వెళ్ళాం కదా, ఊటీ వెళ్ళినప్పుడు తెచ్చినవి వాళ్ళు మళ్ళీ కొడైకెనాల్ వెళ్ళారు కదా ఇంతకుముందు, అవి వెళ్ళినవి అన్నీ ఫ్రిడ్జ్కి పెడితే మా అమ్మాయి వాళ్ళు ఊరికే లాగి ఎరగొట్టేశారండి. ఈసారి నేను ఫ్రిడ్జ్కి ఏం పెట్టాలనుకోవట్లేదు. అన్నీ బీరువాకి పెట్టేస్తాను బెడ్రూమ్లో. బ్యాగ్ మా అమ్మాయి వాళ్ళది. వాళ్ళిద్దరు చెరో బ్యాగ్ అడబెట్టు. తీ, ఓపెన్ చేయి. తీయవే, ఈయన ఒక సినిమా యాక్టింగ్. నీ అతికే అది కింద పడింది అనుకో, అలాగే జూమ్ చేస్తాను. ఆపు. నీళ్ళల్లో ఒకసారి ఇవ్వా, ఒకసారి. వాళ్ళు మునుగుతున్నారు వీళ్ళిద్దరు. బాగుంది, షెల్ఫ్లో పెట్టు. ఇది అక్కడ పెట్టు, తీస్తాను. ఇవ్వండి మా కొడైకెనాల్ నుంచి వచ్చిన గిఫ్ట్లు. కాల్దీవే, ఇది తీసుకొచ్చారు. అక్కనో తమ్ముడు ఇద్దరు కలిసి కొనుక్కొచ్చారు. బాగున్నాయి కదా. చూసేయండి. ఈ మాత్రం ఈ రెండు బీరువాకి పెట్టేస్తాము. వెనక మ్యాగ్నెట్ లాగా ఉంటుంది, బీరువాకి పెట్టేస్తాము. ఇది స్టిక్కర్ వచ్చింది. ఇది షెల్ఫ్లో.
5 years దాకా ఉంటుందంటండి, తర్వాత ఉండదంటండి. పిలకలు ఏవి దీనివి? ఎస్ ఆహా బ్యాగ్స్ ఇవి చూసారుగా ఎలా ఉందో. చూసేసి గిఫ్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఇవి కొడైకెనాల్ బొమ్మలు బాగున్నాయి కదా, బొమ్మలనే కదా అన్నీ బాగున్నాయి. ఎక్కడెక్కడ ఏది సెట్ చేయాలో ఇప్పుడు సెట్ చేసేస్తాము, చూస్తూ ఉండండి. మేము ఎప్పుడు ఫ్రిడ్జ్కి పెట్టినా మొత్తం పాడు చేస్తున్నారు మా అమ్మాయి వాళ్ళు, అందుకోసం మేము ఇప్పుడే లేచాం, ఏమనుకోకండి, ఇంకా మేమేం తీయలేదు. అది ఇటు సైడ్కి పెట్టు, ఫోటో ఇటు సైడ్ పెట్టు. ఫోటో ఇటు పెట్టు, పట్టుకొని లాగేస్తారు కిందకి పెడితే. దానికి సమానంగా పెట్టవు ఈ కిందకి. పట్టుకుంటే అప్పుడు నెక్స్ట్ ఏం పెడదాం చూద్దాం. ఇల్లు కలిసిపోతుంది. అది ఇదిగోండి ఫ్లవర్ వాజ్ ఏం లేదు, దాంట్లో సెట్ చేశారు మా వారు. ఇది ఎక్కడ పెట్టాలి? ఇదేంటంటే ఏసీ రూమ్లో ఉంటే ఇంకా బాగుంటుంది అన్నారు, ఇక్కడ పెట్టాం. ఆడింది చాలే, పెట్టవే. రెండు బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు బ్యాగ్స్ పాడు చేసేస్తారు. ఎక్కడైనా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి, పైన వేసేయాలి, ఆ బ్యాగులు పైన పెట్టేసేయాలి. ఊర్లో వెళ్ళేటప్పుడు బొమ్మలు మాత్రం ఆడుకుంటారంట. నేను ఈ వీడియో వేరే దాంట్లో పెడదాం అనుకున్నానండి, కానీ ఏంటంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయింది కాబట్టి దాంట్లో పెడితే ఇంకొంచెం ఎక్కువ వీడియో అయిపోయింది కాబట్టి నేను దాంట్లో పెట్టుకుంటే ఇది సపరేట్ పెట్టాలనుకుంటున్నాను. చూపించండి బొమ్మలు, బాగున్నాయి. ఓకే, బాగున్నాయి. సరేనండి, ఈ వీడియో అంతే. పూర్తిగా చూసేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా? ఈ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి కూడా నాకు చెప్పండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చూసే ముందు మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, ఓకేనా? బాయ్. నేను చూసి భయపడ్డారు అందరు. బాయ్ బాయ్ అండి, భయపడ్డారు, మొహాలు పెట్టారు. ఇడ్లీ దాంట్లోనే మేము కొడైకెనాల్ వీడియో పెడదాము అని అనుకున్నాం కదా, దాంట్లో పెట్టను. అది ఇది పెడితే మీరు క్లారిటీగా చూడలేరు. మా వారు టీ పెట్టించారు నాకు, అది తాగుతున్నాడు. అదేంటంటే ఇడ్లీ దాంట్లో పెట్టను. ఇది మాత్రం మార్నింగ్ టిఫిన్ చేశాను కదా, ఆ వీడియోలో కంటిన్యూ అయిపోయింది. అది మాత్రం సపరేట్గా పెడతాయి, ఎందుకంటే కొంచెం అది చూడడానికి బాగుంటుందని. లెంత్ కూడా ఎక్కువైపోయింది అది కదండి. నేను ఎప్పుడు వంట చేస్తాను కానీ నువ్వు చేయవు కదే. నేను అలిగి వెళ్ళినప్పుడు చేసేది ఏంటి? చేస్తే నాకు కూడా పెట్టాలి. అదేంటి అలా మాట్లాడావా? నేను బాగుందనే తింటాను, మా ఆయన చేసినా ఎలా ఉందా నా కోసం చేసాడని చెప్పి తింటాను. కానీ అంటే నేను లేకపోతే అలా అంటాడు, కానీ నేను లేకపోతే బాగానే ఉంటాడు, బాగానే వండుకుని తింటాడు, టీ పెట్టుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. కానీ నా దగ్గర యాక్టింగ్ చేస్తాడండి. ప్రతి ఒక్కరు ఇంతేలే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. చెప్పండి, అవుతూ ఆడదండి. ఎలా ఊరేది తండ్రి పనులు బాగా చేసుకుంటారు కదా, చేసుకుంటారులే, ఎందుకు చేసుకోరు? ఛాన్స్ దొరికింది అప్పుడే కదా. చూసారా మా ఆయన నిజస్వరూపం, అమాయకుడు అంటారు కదా. నేను టీ తాగేసా. సరే బాయ్ చెప్పేసేవే. బాయ్ బాయ్.